బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం, అనవసర విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, అయినా 90% పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఏకంగా 5,000 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో పడిపోయాయని కూడా ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదని చెప్పుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా మహబూబ్ నగర్ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గుంపుల, అడవి, సోమనపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్ డ్యాంలను ఆయన పరిశీలించారు. ఈ ఘటనకు కారణమైన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ డ్యాంలు కూలిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. ఈ పనులను నాసిరకంగా నాణ్యత లేమితో నిర్మించినా లేదా ఎవరైనా కావాలనే ధ్వంసం చేసినట్లు తేలినా కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందన్నారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని ఇప్పటికే విజిలెన్స్ అధికారులను ఆదేశించామన్నారు. రైతన్నలకు మేలు చేసే చెక్ డ్యాంలను ఎవరైనా కావాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని కూడా తీవ్రంగా హెచ్చరించారు.